అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను రాంగ్ ప్లేస్మెంట్కి వచ్చానేమో డౌట్గా ఉంది నాకు. ఎందుకంటే అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు రాదు. ఒకవేళ ట్రై చేసి ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అది మీకు అర్థం కాదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. నాకు తెలియదు. ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇలా మేము ఒక ఆర్గనైజేషన్ ఉందండి, అన్వయ ఆర్గనైజేషన్ అని, అది 10 years అవుతుంది, మీరు వస్తే బాగుంటుందంటే నేను కూడా ఏజ్డ్ ఫెలోనే కదా అని బహుశా పిలుచుంటారేమో అనుకున్నాను. అందుకని నేను సరేనండి తప్పకుండా వస్తాను. ఇట్స్ ఏ గుడ్ కాజ్. అందరూ జనరల్గా కాలేజీలకు కదిలితే యంగ్స్టర్స్ ఉంటారు. ఈ ఫంక్షన్కి మనం వచ్చినప్పుడు మనకి మన ఏజ్ వాళ్ళు లేకపోతే అంతకంటే పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారని అనుకుని మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. మోరోవర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన పార్ట్నరు దీపిక గారు, వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం ఒక్కరోజు మన ఇంటికి 4 గెస్టులు వస్తేనే గిలగిల్లాడిపోతాం జనరల్గా. వాళ్ళందరికీ ఆ రోజుల వరకు ఉండే ఓ పెళ్ళి 2-3 రోజులు ఉందంటే, అలాంటిది 10 years నుంచి ఒక ఏజ్డ్ పీపుల్తో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం అంటే అది ఊరికే మామూలుగా మాటల్లో చేసి చాలా గొప్ప విషయం అండి, ఇది ఇలా చేయటం, ఇట్లాంటిది ఎవరు చేయలేరు అని అనటం ఈజీ. కానీ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు అది చెప్పినప్పుడే నేను చాలా ఇది ఏదో డెఫినెట్గా మనం వెళ్ళి తీరాల్సినటువంటి ఫంక్షన్ అనిపించింది నాకు. అందుకని, ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, టీవీస్లో కానీ, ఛానల్స్లో కానీ, పేపర్స్లో కానీ, అనేక రకాలైన మీడియా ద్వారా మనం వింటుంది, ఎల్డర్స్, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అని. నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెగ్లెక్ట్ చేయటం అది పెద్ద పదం. నెగ్లెక్ట్ చేయటం కాదు. ఇది ఈ గ్రోత్లో చిన్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఇబ్బంది ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా పడి ఉంటారు. ఆ తర్వాత అందుకని బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని 4 అంటారు. చిన్నప్పుడు మన పిల్లలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏ స్కూల్లో చేరావురా నువ్వు అంటాడు, ఇప్పుడు ఏ స్కూల్లో చేరావు నువ్వు అంటాడు. ఫలానా స్కూల్లో చేరానని అతను అంటాడు, ఫలానా స్కూల్లో చేరానని వీళ్ళు స్కూల్ గురించి మాట్లాడుకుంటారు ఒక ఏజ్లో. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ కాలేజీలో చేరామంటాడు, ఏ కాలేజీలో చేరామంటాడు. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ ఎప్పుడు అంటున్నారు, మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తారండి అంటారు, అదే అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. ఒకప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు స్కూల్. ఇట్స్ ఆల్ అన్ఎండింగ్ చైన్. మాట్లాడకండి అమ్మా అక్కడ. అన్ఎండింగ్ ప్రాసెస్ ఇది. ఈ అన్ఎండింగ్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, మనం అది ఇబ్బంది అనుకుంటాం, మనల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో ఏదో వెరీ 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 రేర్ కండిషన్స్లో మనకు అలాంటి భావన కలుగుతుంది తప్ప, ఇట్స్ నాట్ ట్రూ దట్ ది కిడ్స్ ఆర్ నెగ్లెక్టింగ్ ది పేరెంట్స్. Of course, for everything, man is nothing but the combination of flesh and blood. He is the combination of God and evil. He is the combination of good and bad. ఇప్పుడు ఏదో రకమైనటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళం తప్పు చేస్తుంటాం, ప్రతి వాళ్ళం పొరపాటు చేస్తుంటాం, డ్యూ టు సో మెనీ పర్టికులర్లీ ఫినాన్షియల్ రీజన్స్. అలా వాడు పెద్దోడు అయిన తర్వాత ఆ స్థితి వచ్చినప్పుడు
వాడు అంటే ఇన్ ది సెన్స్ డోంట్ థింక్ అదర్వైజ్. నేను పెద్దవాడిని కాబట్టి చిన్నపిల్లల్ని వాడు అనొచ్చు అనుకుంటున్నారు. నాకు ఐ గాట్ దట్ లిబర్టీ. వాళ్ళు మన తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేశారు అనేటువంటి ఆలోచన లేకుండా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు తెలిసి ఎక్కువ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కడ నేను కనిపించలేదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో. నాకు తెలిసి దే నీడ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇందాక ప్రశాంత్ రెడ్డి గారు ఓత్ తీసుకున్నారు, అది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ మీరు చదువుకోగలిగిన స్థితిలో ఉన్నారంటే డెఫినెట్గా అది కాకుండా బార్డర్ది లైన్ ఇంకా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇన్ ఇండియా. 80% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. బాబా అక్కడ మాట్లాడు, దే ఆర్ టాకింగ్. అది బాగుంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకే దయచేసి ఏమనుకోవద్దు. నేను అందువల్ల నేను చెప్పేది, అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మనీ ప్లేస్ ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇట్ కెన్ సాల్వ్ సో మెనీ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు మీకు ఒక చిన్న, నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ బిలాంగ్ టు ఏ పూర్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ అది నీ చరిత్ర ఎవరికి కావాలి రానొచ్చు మీరు, అందుకని దాని జోలికి నేను వెళ్ళటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంట్లో ఫాదర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఫాదర్, మదర్, 2 కిడ్స్ అనుకుందాం. ఫాదర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మదర్ ఏం చేస్తుందంటే, గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఫాదర్ కొన్నాళ్ళకి రిటైర్ అయిపోతాడు. పెద్ద అబ్బాయి వస్తాడు ఫామ్లోకి, హీఈస్ ఎర్నింగ్ మనీ. ఫాదర్ అంటే మదరు అంతకుముందు హస్బెండ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఫస్ట్ సన్కి ఇస్తుంది, బికాస్ హీఈస్ ఎర్నింగ్ మెంబర్. డబ్బు ఎవరైతే సంపాదిస్తుంటారో ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి తరతరాలుగా మన మిగతా కంట్రీస్ నాకు తెలియదు, కానీ మన కంట్రీలో జనరల్గా జరుగుతున్నటువంటి విషయం. ఇవంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, అసలు ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత నా చిన్నతనంలో నేను ఈజీ చైర్లో మాజీ మాస్టర్ అని కథ చదివాను. మా మాస్టరే రాశారు అది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎండుటాకులో ఉన్న అందాన్ని చూడటం చాలా కష్టం. అందమైనటువంటి నవనవలాడుతున్న ఆకులో అందాన్ని చూడొచ్చు, కానీ ఎండిపోయిన ఆకు, రాలిపోయిన ఆకును చూసి బా ఎంత బాగుంది ఇది, ఈ ఆకు ఎంత మంచిది, ఎన్ని వసంతాలను చూసింది ఆకు, ఎంత అనుభవం ఉన్నటువంటి ఆకు పండిపోయి ఎండిపోయి రాలిపోయింది అన్నప్పుడు ఆ ఆకుని దగ్గరికి తీసుకుని దానిలో ఉన్న సౌందర్యాన్ని మనం చూడగలిగేటువంటి శక్తి భగవంతుడు అందరికీ ప్రసాదిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ తెరిసాని ఎవరు అడిగారంట, మీ దృష్టిలో ఎవరు అందంగా ఉంటారండి అంటే, మనం జనరల్గా చాలా మంచి ఇంత హైట్ ఉండి ఇంత ఇలా ఉండి అలా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉన్నారు, కర్లింగ్ హెయిర్, ఇంకోటి ఏదేదో అనుకుంటాం. ఏ జీవికైతే దయాగుణం ఉంటుందో అటువంటి మనస్సు కలిగినటువంటి ప్రతి ఆత్మ అందమైందే అని చెప్పింది మదర్ తెరిసా. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వయస్సు ఉడిగినటువంటి, వయస్సు పైబడినటువంటి, ఇందాక మన ప్రశాంత్ రెడ్డి గారు అందరూ లేచి నిలబడి చెప్పండి అన్నారు ఈజీగా. ఇటు వెనక్కి తిరిగి చూశాను, నేను ట్రై చేస్తున్నారు అందరు లేచి నిలబడటానికి. అప్పుడు అక్కర్లేదు లేండి కూర్చే ఎత్తండి అన్నాడు ఈయన. అవునండి, అంటే అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, వాళ్ళకి మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన అతి తక్కువ మందికి వస్తుంది. అలాంటి వాళ్ళు అతి తక్కువ మందికి రావటం కాదు,
మరి మీరందరూ కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ నేను భగవంతుడిని నమ్ముతాను కాబట్టి కొంతమందిని భగవంతుడు ఇదిగో మీరు ఈ పని చేయండి అని చేయడానికి ఇలాంటి జన్మని ప్రసాదిస్తారేమో అనిపించింది. ఎవరికి కావాలండి? ఎవరు తింటే ఎవరికి కావాలి, ఎవరు తినకపోతే ఎవరికి కావాలి? వాళ్ళ తల్లిదండ్రులకే పట్టినప్పుడు కొడుకులకే పట్టకపోతే మనకెందుకయ్యా? మన తిప్పలేదో మనం పడదాంలే, వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారులేని కాకుండా, ఇందాక ఆయన మాట్లాడుతూ చెప్పి ఈ 10 సంవత్సరాలే కాదు, ఇంకో 10 ప్రాణం ఉన్నంత వరకు హెల్ప్ టు అదర్స్. అది ఎంత సహాయం చేస్తుంది, ఎంత ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్థ, ఈ అన్వయ సంస్థ అనేది. 10 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళు ఇలాంటి సంస్థ ఇది ఉండాలని, ఇలాంటి సంస్థలు ఎన్నో రావాలని, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతగా నిలబడే చేతికర్రల్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళు ఉంటారని ఆశిస్తున్నాను. వాళ్ళందరికీ మనమేం చేయలేకపోయినా కనీసం వాళ్ళ అభిప్రాయాలకి ఇందాక ఆయన అన్నట్టు వాటికి మనం సహకరించడం అనేటువంటి మన చిన్న పని ఒకటి చేయగలిగితే మనం ఆనందిస్తాం, మనకు జన్మనిచ్చిన తండ్రి ఆనందిస్తాడు, ఆయనకి జన్మనిచ్చిన భగవంతుడు ఆనందిస్తాడు, యావత్ సృష్టి ఎంటైర్ యూనివర్స్ ఫీల్స్ హ్యాపీ. కాబట్టి ఇంతకంటే మోక్షం అనేది ఇంకోటి ఉండదు. ఇఫ్ యు హ్యావ్ గుడ్ థాట్స్ you will have good ideas. If you have good ideas, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, it gives good result. That is Anvaya. Thank you very much. Thanks for giving me this opportunity in this evening. నేను మాట్లాడిన వాళ్ళు ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే ఏదో పెద్దవాళ్ళు ఏదో మాట్లాడి ఉంటాడు, వదిలేద్దామని క్షమించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్